దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. భారతదేశ ఉనికి, నైసర్గిక స్థితి. అజంతా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్రలో. లూని నది హరివాణం ఏ మైదానాలలో విస్తరించి ఉంది? రాజస్థాన్ మైదానాలలో. నందాదేవి శిఖరం ఏ హిమాలయ శ్రేణుల్లో ఉంది? కుమాన్ హిమాలయ శ్రేణులలో. భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు ఏవి? ఆరావళి పర్వతాలు. భారతదేశంలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. పంజాబ్ హిమాలయాలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య. ప్రపంచంలో అతి పొడవైన హిమనీనదం సియాచిన్. ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? కారకోరం పర్వత శ్రేణుల్లో. తీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి? అస్సాం హిమాలయాలు. ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణ శాతం ఎంత? 2.4%. మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్న రాష్ట్రాలు ఏవి? జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం. ఏ నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుంచి విభజిస్తోంది? నర్మదా నది. మన దేశంలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ పట్టణం ద్వారా పోతుంది? కాకినాడ ద్వారా. ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ 8,848 మీటర్లు. ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? హిమాద్రి హిమాలయాలలో. సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు? మైకాల్ పీఠభూమి. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? కోహిమా. వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్ ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి? హిమాచల్. ఇవి హిమాలయాల్లో ఉన్నాయి. ఇటీవల ఏర్పడిన వండలి మైదానాన్ని ఏమంటారు? ఖాదర్. భారతదేశానికి ఉత్తర సరిహద్దు ఏది? కిలిక్ దావన్ కనుమ. భారతదేశం శ్రీలంక మధ్య ఉన్న ద్వీపం ఏది? రామేశ్వరం. భారతదేశంలో సముద్ర తీరం ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత? 9. మహదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? మధ్యప్రదేశ్లో.
భారతదేశంలో ధాల్ సరస్సు ఎక్కడ ఉంది? హిమాలయ పర్వతాలలో. భారతదేశం మధ్యగా కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతుంది? 8 రాష్ట్రాల ద్వారా. పాక్ జలసంధి ఏ రాష్ట్రాల మధ్య ఉంది? శ్రీలంక మరియు భారతదేశం. మాల్వా పీఠభూమికి వాయువ్యంగా ఉన్న పర్వతాలు ఏవి? ఆరావళి పర్వతాలు. సూర్యకిరణాలు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశం చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు. గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి వేటిని వేరు చేస్తున్నాయి? శ్రీలంక నుంచి ఇండియాను. థాల్ఘాట్, పాల్ఘాట్ కనుమలు ఏ పర్వతాలలో ఉన్నాయి? పశ్చిమ కనుమలలో. శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో. శివాలిక్ కొండలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? మిస్మి కొండలు. ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ లాంటి తృతీయ మహాయుగానికి చెందిన అవక్షేప శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణులు ఏవి? శివాలిక్ కొండలు. ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్నాయి? నేపాల్తో. శివాలిక్ కొండల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో విస్తరించిన గులకరాళ్లతో కూడిన సచ్ఛిద్ర మండలాన్ని ఏమంటారు? బాబర్. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలోని శుష్క ప్రదేశాలలో ఉన్న చవుడు, లవణీయ, స్ఫటిక భూభాగాలను ఏమని పిలుస్తారు? కల్లార్. వాయు, సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్ మైళ్లలో కొలుస్తారు. ఒక నాటికల్ మైలు ఎన్ని కిలోమీటర్లకు సమానము? 1.852 మీటర్లకు. సజీవ శిలాజం అని ఏ జీవిని పిలుస్తారు? కంగారును. దక్షిణాఫ్రికాలో బంగారం లభించే ప్రాంతం ఏది? విట్ వాటర్స్ ల్యాండ్. చిలీ దేశంలోని వ్యవసాయ క్షేత్రాలను ఏమని పిలుస్తారు? హోషియోండాలు. నెవడాలోని ఏ ఎడారి పట్టణం కెసినోస్గా ప్రసిద్ధి చెందింది? లాస్ వెగాస్. అబ్రకం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? 1వ స్థానంలో. ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? పెరు. ఈస్టర్న్ ఐలాండ్స్ పర్వతాలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? న్యూ సౌత్ వేల్స్. ఉత్తరార్ధగోళంలో మాత్రమే వ్యాపించి ఉన్న
ప్రకృతి సిద్ధ మండలం ఏది? టైగా మండలం. ఎడారి మొక్కలకు ఆకులకు బదులు ముళ్ళు ఎందుకు ఉంటాయి? తేమ అధికంగా ఆవిరి అయిపోవడం నుంచి రక్షించుకోవడానికి. ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు ఏది? బైకాల్ సరస్సు. దక్షిణాఫ్రికాలోని కింబ్లరీ దేనికి ప్రసిద్ధి? వజ్రాలకు. దేన్ని భూమి ఉత్తర ధ్రువం అని పిలుస్తారు? వెర్బో యానస్క్. ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే పక్షి ఏది? అంటార్కిటిక్ టెర్న్. హిమ ఎడారులకు మరో పేరు? టండ్రా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.